కాకరకాయ వెల్లుల్లి కారం అండి. ఇది కూడా సేమ్ ప్రాసెస్. 1 కిలో ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, ఒక 3 టేబుల్ స్పూన్స్ జీలకర్ర. కాకరకాయ ఇలా మొత్తం పొట్టంతో తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకోవాలి. ఉప్పులో నానబెట్టిన కాకరకాయలు కడుక్కుని ఇందులో వేసుకోవాలి. ఫ్లేమ్ ఆన్ చేసుకొని బాండీ హీట్ ఎక్కాక కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తే కారం షేడ్ వస్తుంది. లైట్గా ఫ్రై చేసుకోవాలి. వేపుకున్న ఎండుమిర్చి గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదండి, కాకరకాయ ఇలా కట్ చేసుకొని ఇది మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలాగే ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండాలి. గ్యాస్ ఫ్లేమ్ హైలో పెట్టాలి. అరగంటకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి. ఇది ఫ్రై అయ్యాక కరకరలాడేలాగా ఫ్రై చేసుకోవాలి. అంతవరకే. అంత లోపల ఎండుమిర్చి చల్లగా అయిపోయింది. వెల్లుల్లి ఓకే అండి. కాకరకాయ కారంకి కాకరకాయ ఫ్రై అవుతుంది కదా, ఇంకో కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఆల్రెడీ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి, కొద్దిగా సరిపడా సాల్ట్ మిక్సీలో వేసుకుందాం. కాకరకాయ ఫ్రై అయ్యేంత వరకు ఇవన్నీ మిక్సీ పట్టేద్దాం. కొద్దిగా జీలకర్ర, సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని కాకరకాయ బ్రౌన్ కలర్ అయినాక కాకరకాయ కారంలో వేసుకోవాలి. చూసారు కదండి, కాకరకాయ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. గ్యాస్ ఫ్లేమ్ కట్టేసిన తర్వాత మనం కాకరకాయకి ఎంత ఆయిల్ అయితే ముందుగా వేసుకున్నామో ఇదే ఆయిల్లో మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుంది ఇందులో వేసేయాలి. ఆయిల్ మొత్తం కావాలి అండి. ఆయిల్లో కారం కలిసిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇందాక కాకరకాయ ఫ్రై చేసాం కదా, అదే కాకరకాయలో అదే వేడి నూనెలో కారం పొడి వేసేసి మొత్తం ఇలా ఒకసారి కలిపేసేయాలి. ఓకే అండి, ఫైనల్గా మా అత్తయ్య చేసిన కారపొడి చూసారు కదా, కాకరకాయ కారపొడి. మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.